రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యాన్ని 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి ఇల్లు ఎవరి చేతనైనా సరే ఒకరి చేత కట్టబడుతుంది. ఆ ఇల్లు దాని అంతటా అదే అమర్చబడదు. రాయి మీదకి రాయి దాని అంతటా అదే ఆటోమేటికల్గా కనుక అలా వెళ్ళిపోయే అవకాశము లేదు. అది ఎవరి చేతనైనా సరే ఒకరి చేత కట్టబడుతుంది. సో అలాగే ఇంటి కంటే మనం ఇంటిని చూసాం. చాలా మంది వచ్చిన వాళ్ళందరూ చూసారు, చాలా బాగుంది, చాలా కట్టుబడి బాగుంది, చాలా అందంగా ఉంది, కబోర్డ్స్ బాగున్నాయి, చాలా చక్కగా స్పేషియస్గా ఉంది, ఇల్లు బాగుందని చెప్పన్నారు. దేవునికి స్తోత్రం. అలా బాగుందని చెప్పిన అభినందించినవి అందరికీ కూడా ఉందన్నారు. అలాగే ఆ బిడ్డలను దీవించండి. దాంట్లో మీరేమనాలంటే ఆ గదులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్న గదుల్లో రమ్యమైన సర్వ సంపదలతో నింపబడాలని మీరు ప్రార్థన చేయాలి, మీరు అలా దీవించాలి. దేవునికి స్తోత్రం. సో ఈ ఇంటిలో రమ్యమైన సర్వ సంపదలతో పాటు కూడా ఈ ఇంటిని ఈ ఇంటి ఇచ్చినటువంటి వాడు లేఖనం చెప్తున్నట్లుగా, దైవజనులు జ్ఞాపకం చేసినట్లుగా, ఈ ఇంటిని కట్టించిన వాడు దేవుడే. దేవుడికి స్తోత్రం. ఇల్లు కట్టింది ఎవర్రా అని చెప్పని ఒకసారి తాజ్మహల్ కట్టింది ఎవర్రా అని చెప్పని మాస్టర్ పిల్లల్ని అడిగాడు. సహజంగా తాజ్మహల్ కట్టింది ఎవరని చెప్పినట్టు ఏం చెప్తారు? దాన్ని కట్టించిన ఆయన పేరు చెప్తారు, కానీ టాపీ మేస్త్రి అని చెప్పరుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో తాజ్మహల్ కట్టించింది ఎవరా నానా అని చెప్పినంటే షాజహాన్ అని చెప్తారు. అలాగే ఇప్పుడు ఈ ఇంటిని కట్టించింది ఎవరంటే ఏం చెప్తారు? పృథ్వీ అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే పృథ్వీ దానికి యజమానుడు కాబట్టి. ఇప్పుడు దాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవరయ్యానంటే, దీనిని ముందుగానే జగత్తుకు పునాది వేయబడక మునిపే, పృథ్వీ తల్లి గర్భంలో పిండముగా రూపుదిద్దబడక మునిపే, తన కృపామహిమకు కీర్తి కలగాలని, తన ద్వారా దేవుని నామము ఘనపరచబడాలని, దేవుని ఉద్దేశాలు, ఆయన ప్రేమ, ఆయన మహిమ ప్రజలకు బహిర్గతం కావాలి అని ప్రభు అప్పుడే నిర్ణయించాడు. లేఖనంలో చెప్పే మంచి మాట ఏంటంటే, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. భక్తుడైనటువంటి యోబు గారు కూడా తన అనుభవంలో నుంచి ఇంచుమించుగా 42 సంవత్సరాల పాటు అతి భయంకరమైనటువంటి శ్రమను అనుభవించిన తర్వాత ఆ అనుభవంలో నుంచి తను చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, ప్రభువా, నీవు ఉద్దేశించిన వాటిలో ఏది కూడా నిష్ఫలము కాదు అని నేను ఇప్పుడు గ్రహిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన ఏం ఉద్దేశించాడు అని అంటే, మొదటిగా అతడు దీవించబడ్డాడు, శ్రమపడ్డాడు, కానీ రెండింతలుగా దీవించబడ్డం అనేటువంటిది దేవుని యొక్క ఏర్పాటు. సో జనులకు మాదిరికరంగా ఉంచడం దేవుని యొక్క ఉద్దేశం. సమాజానికి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, మార్గదర్శకంగా దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో అనే విషయాన్ని చూపించడం కోసం యోబుని సాధనంగా ఎంచుకుని ప్రభు ఉద్దేశించాడు. ఆ ఉద్దేశం నెరవేర్చబడిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు యోబు, ప్రభువా, నీవు ఇలా ఉద్దేశించావు కనుక నీవు ఉద్దేశించిన వాటిలో ఏది కూడా కొట్టివేయబడలా, నిష్ఫలము కాలేదు నాయన అని చెప్పని ప్రభువును స్తుతిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు పృథ్వీ విషయంలో కూడా బహుశా తనకు ఆలోచన లేదు, కానీ ఎప్పుడైతే ఫోన్ పే చూసుకున్నాడో ఆలోచన లేదు. స్తోత్రం. ఆలోచన పుట్టించువాడు దేవుడేనట్టు. ఎవరు చెప్పండి? ఆలోచన పుట్టించువాడు దేవుడేనట్టు. నోటికి మాట రాక మునిపే, మనకి ఆలోచన పుట్టక మునిపే సమస్తము ఎరిగిన వాడు, ఆ ఆలోచనలను మన నోటికి మాటలను అందించేవాడు కూడా ప్రభువే. స్తోత్రం. మనం మాట్లాడుతుంటే భలే మాట్లాడుతున్నారా అని అనుకుంటాం, కానీ ఆ నాలుకను సడలింపజేసి లవలవలాడించేది సెంటర్ ఫ్రెష్ కాదు, దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. సెంటర్ ఫ్రెష్ తింటే ఏమవుతుందంటే నాలుక లవలవలాడుతుంట. సో ఆ సెంటర్ ఫ్రెష్ తింటే లవలవలాడే అది కాదు, కానీ మన నోటి నాలుకను, నరాన్ని సడలింపజేసి మాట్లాడవలసిన మాటలను, సమాజానికి ఉపయుక్తమైనటువంటి మాటలను, సమాజాన్ని కట్టే, సమాజాన్ని ఆదరించే, దేవుని నామము ఘనపరచబడేటువంటి మాటలను మన నోట ఉంచేటువంటి వాడు ఆయనే. ప్రభు చెప్తాడు, నా మాటలు నేను నీ నోట
ఉంచుతాను అని చెప్పినటువంటి దేవుడు. సో నేను ఈరోజు తెలియజెప్పే ఒక మంచి మాట ఏంటంటే, దేవుడు ఈ పృథ్వీ విషయంలో దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పాలు, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క విశ్వాస్యత పృథ్వీ ద్వారా నెరవేర్చబడాలని సమాజము గుర్తెరిగి, సమాజం యొక్క కన్నులు భౌతిక సంబంధమైన వాటి మీద కాక ప్రభువు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైనటువంటి విలువల మీద, ఆయన శక్తి మీద, ఆయన స్థిరపరిచిన నిత్య స్వాస్థ్యం మీదకి మరి మనోనేత్రాలు త్రిప్పబడగలిగినట్లుగా అతడు ఒక సాధనంగా ఉండాలని ప్రభువు స్థాపించాడు, నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. ఆ ఉద్దేశము ఈ కుటుంబ పక్షంగా నెరవేర్చబడునుగా. పృథ్వీ నిజంగా తన ఆలోచన, దేవుని ఆలోచన చేత ఫోన్పే చూసినప్పుడు నెలకి ఇంత కట్టే, సంవత్సరానికి ఇంత కట్టేస్తున్నాం కదా, అదేదో ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పిన ఆలోచన చొప్పున ప్రార్థన చేశాడు, ప్రభు దగ్గర పెట్టాడు, ప్రార్థన చేశారు. బహుశా భార్య భర్తలు ఇద్దరు కూడా మంతనాలు చేసుకుని, సంప్రదింపులు చేసుకుని, రైట్ ఓకే అని చెప్పని ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఆ ఇల్లు అయితే బాగుంటుంది, ఇల్లు అయితే బాగుంటుంది అని చెప్పి. కానీ దేవుడు అనుకూలంగా నివాసయోగ్యంగా ఈ గృహాన్ని సిద్ధపరిచాడు. ఈ విషయంలో దేవుడు, నేను ఎప్పుడు కూడా బిలీవ్ చేసే మంచి మాట ఏంటంటే, తాను ప్రేమించిన పిల్లల విషయంలో, దేవుని ప్రేమించేటువంటి పిల్లల విషయంలో ప్రతి దానిని కూడా సమకూర్చి జరిగిస్తాడట, మేలు కలగడం కోసం. ఆమె ఈ నేపథ్యంలో దేవుడు వస్తువులను వాడుకుంటాడు, వ్యక్తులను వాడుకుంటాడు, వ్యవస్థను సైతం కూడా దేవుడు వాడుకుంటాడు. చెప్పండి ఒకసారి, దేవుడు ఎవరెవరు వాడుకుంటాడు? వస్తువులను వాడుకుంటాడు, వ్యక్తులను వాడుకుంటాడు. మీకు ప్రాసగా చెప్తున్నాను, వస్తువులు, వ్యక్తులు, వ్యవస్థ, వీటన్నిటిని కూడా దేవుడు వినియోగించుకుని తన ఆధీనంలోనికి తీసుకుని తన ఆలోచనలు, తన ఉద్దేశాలు నెరవేర్చబడగలిగినట్లుగా సమస్తాన్ని సమకూరుస్తాడు. ఈ విషయంలో చాలా మాటలు, మంతనాలు జరిగాయి, చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ దేవుడు అద్భుతంగా ఈ గృహాన్ని సిద్ధపరిచి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, ఇది పొందుకునే విషయంలో ఎంతగా ప్రార్థన చేసి ప్రభు చిత్తానికి అప్పగించుకుని ప్రభువును ప్రేమించే అనుభవంలో ఉండి దీన్ని సంపాదించుకున్నారో, ఇప్పుడు ఇక నుండి అసలు కసరత్తు ఇంకా మొదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు కసరత్తు ఇప్పుడు మొదలవుతుంది. ఏంటిది అది? మనం ఏదైనా సరే పొందుకోవడం కంటే పొందుకున్న దానిని కాచుకోవడం గొప్ప విషయం. అవునంటారు కాదంటారా? మనం కుర్చీ, అధికారాన్ని మనం సంపాదించుకుంటాం, కానీ ఆ అధికారాన్ని ఏం చేయాలి? కాపాడుకోగలగాలి. గౌరవాన్ని మనం పొందుకుంటాం, కానీ ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోగలగాలి. ఏదైనా మనకు ఆస్తి కావచ్చు, తల్లిదండ్రులు ఇచ్చిన, లేదా పితరులు ఇచ్చిన ఏదైనా ఆస్తి కావచ్చు, దానిని మనం కాచుకోవాలి తప్పించి దానిని మనం నిర్లక్ష్యం చేసి పాడు చేసుకునే వ్యక్తులుగా మనం ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు ఇది కాచుకోవాలి, కాపాడబడాలి అంటే ప్రాముఖ్యమైన సూత్రం ఏంటంటే, అంటే ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు ప్రార్థన చేశారో అంతకంటే మించిని చేసిన ప్రార్థన ఈ ఇంటికి ప్రాకారముగా ఉండగలుగునట్లుగా ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. సో దేవుని పిల్లల ఇంటికి మనకు కాపుదల ఏంటిది అంటే ప్రార్థనే. ప్రార్థన మనకి ప్రాకారంగా ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రాకారంలో మనం సంతోషంగా ఉండగలుగుతాం. ప్రాకారం కలిగిన ఇంటిలో ఎంత నిర్భయంగా, సంతోషదాయకంగా, ఆశీర్వాదకరంగా ఉంటాము. ప్రాకారం ఉన్న ఇంటిలో సొత్తు చాలా జాగ్రత్తగా భద్రపరచబడి ఉంటుంది. గోడలు లేని ఇల్లు ఎలా ఉంటుందండి? లోపల గోడలు లేవు, లోపల బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి, కానీ రాత్రి మనం నిర్భయంగా పడుకోలేము. కానీ ప్రాకారం కలిగి, దానికి గోడలు కలిగి, భద్రత కలిగి కనుక ఉంటే ప్రశాంతంగా మన సొత్తు మనతో ఉంటుందని చెప్పని నిర్భయంగా మనం పడుకుంటాం, మనము ప్రశాంతతను పొందుకుంటాం. మన దేహాలకు కలిగినటువంటి అలసటను సైతం కూడా పోగొట్టుకుని మరలా మరుసటి రోజుకి రీస్టార్ట్ అవుతాం, రీజనరేట్ అవుతాం. మన ఎనర్జీని మరలా పుంజుకుంటాం. మరలా నూతన ఉత్సాహంతో, నూతన బలముతో, నూతన సామర్థ్యంతో మరలా మనం రోజును స్టార్ట్ చేస్తాం దేవునితో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇంటికి ఏం అవసరమయ్యి అంటే ప్రాముఖ్యంగా ప్రార్థన చేసి మనం పొందుకున్న దానిని కాచుకోగలుగునట్లుగా నిత్య ప్రార్థన అవసరం. ఆమె అయిపోయింది, సాధించేశాం అని చెప్పి అనుకుని సంకలు గుద్దుకోవడానికి అవకాశము లేదు. స్తోత్రం. సో ఇప్పటి నుంచి మరింత ప్రార్థన. బహుశా ఇప్పుడు పృథ్వీ దీవెన 1 గంట ప్రార్థన చేశారు, 2 గంటలు ప్రార్థన చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? దానికి మించి ప్రార్థన చేయాలి. ఆమె గంట ప్రార్థన చేస్తుంటే చెప్పండి, డబల్ 2 గంటలు ప్రార్థన చేయాలి.
ఇప్పటివరకు ఒక 3 గంటలు ప్రార్థన చేసి దాన్ని పొందుకుని ఉంటే అవరోధాలు అధిగమించగలిగినట్లుగా ప్రార్థన ఎంతసేపు చేశారో అంతగా ప్రార్థన చేయాలి. నిత్యము ఇక్కడ ప్రార్థన జరుగుతున్నట్లుగా ఇది ప్రార్థనా గృహము అనేటువంటి విషయము ఈ చుట్టుప్రక్కల ప్రజలు సైతం కూడా గమనించగలిగినట్లుగా అది వారికి మాదిరికరంగా మార్గదర్శకంగా ఈ ఇంటి నుండి ఏమవ్వాలంటే ప్రార్థన ధూపం వల్లే వెళుతూ ఉండాలి. ప్రభువు నామము పరిమళ సువాసన వల్లే వెదజల్లబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని అంగీకరించినటువంటి బిడ్డల విషయంలో దేవుని లేఖనం చెప్పే మాట ఏంటంటే ఆయన విలువైన రక్తము చేత విమోచించబడి రక్షించబడిన వారి గృహము నుండి రక్షణను కూర్చిన సంగీత సునాదాలు వినబడతాయి తప్పించి రణగణ ధ్వనులు వినబడవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ వినబడవు? రణగణ ధ్వనులు వినబడవు. అదే విపరీతమైన మాటలు వినబడవు. అరే పొద్దున ఈ మాటలు వింటున్నా అని చెప్పని చెవులు మూసుకునే మాటలు వినబడవు. కానీ ఆహ్లాదభరితంగా విని ఆనందించేటువంటి మాటలు వినబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ కుటుంబంలో రక్షణను గూర్చిన సంగీత సునాదాలు వినబడాలి. దేవుని గూర్చిన మాటలు వెల్లడి అవుతూ ఉండాలి. ప్రభువు నామము పరిమళ సువాసన వలె వెదజల్లబడగలుగునట్లుగా ఉండాలి అనే విషయాన్ని సేవకునిగా నేను ఆశిస్తున్నాను. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో సైతం కూడా ప్రార్థన అనేటువంటి ప్రాకారంలో లేనటువంటి వారే క్రీస్తు నామమును ధరించుకొనక ఆ నామమును పరిమళింప చేయాల్సినటువంటి అనేకులు సైతం కూడా ఎలా ఉన్నారంటే విపరీతమైనటువంటి పరిస్థితులను సమాజానికి చూపించేవారుగా ఉన్నారు. అయితే సైలెంట్, లేకపోతే వైలెంట్. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి? అయితే సైలెంట్, మనుషులు ఇంట్లో ఉన్నారా లేదా అనేటువంటి ఉంటుంది. లేదు అని అంటే ఇక వైలెంటే. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు అప్పడాల కర్ర తీసుకుంటే ఇంకొకళ్ళు స్టీల్ బ్లేడ్ తీసుకుంటారు. ఇక చూడు, ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి ఇక యుద్ధమే యుద్ధం, గోల గోల. అది పగలో రాత్రో తెలియదు. ఇక కానీ ఎక్కడైతే నిజంగా ప్రార్థన ఉంటుందో, నిజంగా దేవుడి మీద ఆధారపడి దైవికమైన సహాయము కొరకు ప్రభువా నేనేమీ కాదయ్యా, ఇదంతా కలిగినదంతా కూడా నీ వల్లే కలిగింది, ఇదంతా కూడా నీ అనుగ్రహమే స్వామి, నేను ఏం పొందుకున్నానో అది నీ దయ చొప్పున నీ అనుగ్రహం చొప్పున పొందుకున్నాను స్వామి అని ఎవరైతే సరెండర్ అయిపోయి నేనేం చేయాలో నాకు బోధించయ్యా, నాకు నేర్పించయ్యా, నీ సహాయము లేక నేనేం చేయలేను, నీ సహాయము చేత నేను సైన్యాన్ని జయిస్తా, నీ సహాయము చేత నేను ప్రాకారమును దాటుతాను, నేను ఏవైతే పొందుకున్నానో ఇవన్నీ కూడా నా జ్ఞానమో నా బాహుబలమో కాదు, కానీ అది కేవలము నీ బాహుబలము ద్వారా నేనయ్యా, నా సామర్థ్యం ద్వారా కాదు స్వామి అని ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుడు వారికి అద్భుతమైనటువంటి సహాయం అనుగ్రహించి తన కృపచేత బలపరిచి వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చబడుతూ దేవుని ఉద్దేశాలను నెరవేర్చే కుటుంబంగా దేవుడు ఎందుకు కుటుంబంగా స్థాపించాడో బహుశా పృథ్వీ ఇక్కడ అనుకోలే ఈ ప్రాంతంలో ఉంటారని. స్తోత్రం. ఈ ప్రాంతంలో ఉంటారని అనుకోలే, కానీ దేవుడు సంకల్పించాడు, ప్రభు ఉద్దేశించాడు. ఏ ఉద్దేశించి అతడిని తీసుకొచ్చి స్థాపించాడో ఆ ఉద్దేశం అంతా కూడా ఈ ప్రాంతం అంతటిలో నెరవేర్చబడును కాక. ఈ ప్రాంతానికి ఈ కుటుంబము ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా, ప్రభువు ప్రేమను ప్రతిబింబించేటువంటి కుటుంబంగా, ఆయన మహిమను లోకానికి చూపించే కుటుంబంగా, ఆయన శక్తిని సామర్థ్యాన్ని వారు అనుభవిస్తూ ప్రతినిత్యము దానిని లోకానికి చూపించే కుటుంబంగా ఉండాలని ప్రభు సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కుటుంబము ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. రక్షణను గూర్చిన సంగీత సునాదములు వినిపించే కుటుంబంగా ఉండగలగాలి. అలాగే ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉండగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామట తన ఎదుట కనబడినటువంటి అతిథులను చూసి వాళ్ళు దేవదూతలని తెలియకయే నీ కటాక్షము నా నుండి పోకూడదు ప్రభువా అని చెప్పని నేలమట్టుకు సాగిలపడి వంగి ప్రార్థన చేసి అభ్యర్థించి తన ఇంటికి ఆహ్వానించి వచ్చిన అతిథులను ఫ్రిడ్జ్లో పెట్టి తీసి పెట్టకుండా గబగబా కర్రీ పాయింట్కి పరిగెత్తకుండా దేవునికి స్తోత్రం ఏం చేశాడట, తానే త్వరగా అమ్మాయి పిండి కలుపు, రొట్టెలు చేయను అని చెప్పని ఆమెకి పని పురమాయించి ఆమెను పనిలో పెట్టి ఈయన కూడా పని చేయడం మొదలుపెట్టాడు. స్తోత్రం. ఆయన కూడా చక్కగా సిద్ధపరిచాడు. ఏమేమి అవసరమో తన మదిలో ఏ ఆతిథ్యం చేయాలో తొందరపడి చేద్దాంలే, తిన్నప్పుడే తింటారులే, చేసినప్పుడే చేస్తాంలే అనేటువంటి ఉద్దేశంతో కాకుండా చక్కగా ఆసక్తి కలిగి చేశాడు.
వాళ్ళు భోజనం చేస్తుంటే దూరాన నమ్రతతో వినయంగా చూస్తూ నిలబడ్డాడంట. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు దేవదూతలని, వాళ్ళు వచ్చిన వాడు దేవుడు అనే విషయాన్ని తెలియదు తనకి, కానీ తెలియకే ఆతిథ్యం ఇచ్చిన కారణం చేత ఏమైందో తెలుసా? రమారమి వాగ్దానము పొందిన తర్వాత 24 సంవత్సరాల తర్వాత వారికి రమారమి 100 సంవత్సరాల వయసులో వాళ్ళు నిరీక్షించిన ఆశ ఇక సఫలము కాదు, పరిస్థితుల రీత్యా చూసినా కూడా అవ్వదు అన్నటువంటి కార్యము స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. దేవుని నోటి నుంచి వచ్చిన ఒక మాట ఏంటంటే, వచ్చే ఏటికి నీ కవిగిట్లు ఎవరుంటారు అంటుంటారు. శారమ్మ నవ్విందట, ఎలా సాధ్యమవుతుంది నాయన, ఇది సాధ్యమైనా ఈ ముసలిదానికి బిడ్డకనే అవకాశం ఉందని చెప్పని నవ్వితే ప్రభు చెప్పాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏముంది శారా, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? హల్లెలూయా. అంటే మనుషుల కన్నులకు అసాధ్యమైనటువంటి వాటిని, ఇది సాధ్యం కాదు అన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాధ్యపరచి తన కార్యాన్ని ప్రభువు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు ప్రారంభంలో నేను ప్రార్థించాను, ఈ గృహములో ఏముండాలి అంటే, ఎవరు తిరగాడాలి అంటే దేవదూతలు తిరగాలి. దేవునికి స్తోత్రం. కానీ కొన్ని కుటుంబాల్లో దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ప్రార్థన చేసే కుటుంబంలో, రక్షణను గూర్చిన సంగీత సునాదాలు వినబడే కుటుంబంలో దేవదూతలు తిరుగుతారు. ప్రార్థన లేకపోతే దయ్యాలు తిరుగుతాయి. సో ఆ కుటుంబంలో రక్షణను గూర్చిన సంగీత సునాదాలు వాక్యము వెదజల్లబడకపోతూ ఉంటే ఆ కుటుంబంలో దెయ్యాలు తిరుగుతాయి. కానీ సేవకునికి అభిలషిస్తున్నాను, ఇక్కడ కూర్చున్న మీ అందరి కుటుంబాల్లో, ప్రత్యేకించి ఈరోజు ప్రతిష్ఠ చేయబడిన ఈ గృహములో దేవదూతలు నడయాడును గాక. దేవదూతల సన్నిధి ప్రసన్నత, దేవుని ప్రసన్నత గృహంలో నిలుచును గాక. ఈ కుటుంబం నుండి రక్షణను గూర్చిన సంగీత సునాదాలు వినిపించబడును గాక. ఆమె అలా గనక ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మనము చేసే ఆ ఆతిథ్యము ద్వారా ఆతిథ్యాన్ని పొందుకున్న వారు వాగ్దానం చేయడం మాత్రమే కాకుండా దేవుని శక్తి వెల్లడి ఉన్నట్లుగా కార్యాలు చేస్తారు. ఇది దేవునికి మహిమకరమైనటువంటి కేంద్రంగా మార్చబడతారు. హల్లెలూయా. సో అలా ఉండాలని ప్రభు సేవకునిగా నేను ఆశిస్తున్నాను. ఎక్కువ నేను రిఫరెన్స్లు చెప్పించి నేను సమయాన్ని ప్రొలాంగ్ చేసి వ్యర్థమైనటువంటి మాటలతో సమయాన్ని వృధా చేయదలుచుకోవట్లేదు. కానీ అపోస్తల కార్యంలో ఇప్పుడు తీయద్దు, మీరు అందరు బైబిల్ లేవు కనుక తీయద్దు, చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఓ ద్వీపానికి వెళ్తాడు. ఆ ద్వీపానికి వెళితే ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యత కలిగినటువంటి వాడు అని దేవుడి సేవకులను గుర్తించయ్యా, మీరు ఈ ద్వీపంలో ఎన్ని రోజులు ఉంటారో, ఎంతకాలం ఉంటారో, మీరు మా ఇంటిలోనే మీరు ఉండండి, మా ఇంటిలోనే మీరు విశ్రాంతి తీసుకోండి, మీరు చెప్పాల్సిన సువార్త మా ఇంటిలో మీరు విశ్రాంతి పొంది మా ఇంటిలో ఆతిథ్యాన్ని తీసుకుని మీరు వెళ్ళి సువార్త చెప్పండి అయ్యా అని చెప్పని ఆతిథ్యాన్ని ఇస్తాడు, ఆహ్వానిస్తాడు ఇంటిలో. చిత్రం ఏంటంటే ఆ ఇంటిలో ఆ ఆహ్వానించిన వ్యక్తి యొక్క తండ్రి చాలా రోజుల నుంచి రక్త విరోచనాలతో బాధపడుతూ సఫర్ అవుతూ ఉంటాడు. ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా, ఎంత వైద్యం వాడినప్పటికీ కూడా అతనికి స్వస్థత కలగదు. ఆతిథ్యం పొందుకున్నటువంటి పాస్టర్ గారు విషయాన్ని కుటుంబ సభ్యులను పలకరించి పరామర్శించి అలా ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి అడుగుతుంటే, మీ నాన్నగారు ఎలా ఉన్నారంటే, నాన్న ఇలా పరిస్థితి అయ్యా, చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నారు అని చెప్పానంటే, వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగానే అద్భుతమైన స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ విషయము చుట్టుప్రక్కల వారికి వినిపించబడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ ఇళ్లలో ఉన్న రోగులను కూడా తీసుకొచ్చేసారండి ఇక్కడికి. స్తోత్రం. ఇప్పుడు ఆ ఇల్లు ఏమైపోయిందయ్యా అంటే స్వస్థత కేంద్రంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని శక్తి వెల్లడి అయ్యే కేంద్రంగా మార్చబడింది. సావుకునికి నేను ఆశిస్తున్నాను, అందుకోసమే దేవుడు పృథ్వీనికి నిలబెట్టింది. దేవుని శక్తి, దేవుని ప్రభావము, దేవుని ఉద్దేశాలు వెల్లడి కాగలుగునట్లుగా ఈ పృథ్వీ యొక్క కుటుంబము దేవుని దయ చేత, దేవుని కృప చేత బలపరచబడుతూ దేవుని ప్రేమలో వేరుపారి అంతకంతకు వృద్ధి పొందుతూ ప్రభుని ఆరాధించుటలో, ప్రభుని గణపరచుటలో, ప్రభుని లోకానికి పరిచయం చేయడంలో శిఖర స్థాయికి చేర్చబడును గాక. ఆమేన్. అలాంటి అద్భుతమైన కృపలో ఈ కుటుంబము నిలిచి కొనసాగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వచ్చిన మనం అందరం బిడ్డల విషయంలో అరితిగా ప్రార్థన చేయాలి. కుటుంబం ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఉంటారంటే మరి గృహం లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారేమో. దేవునికి స్తోత్రం. దేవుడట చాలామంది భూమి మీద సొంత ఇల్లు కలిగినటువంటి వాళ్ళు బహుశా నేను అనుకుంటున్నాను ఒక 25% ఉంటారేమో సొంత ఇల్లు కలిగినటువంటి వాళ్ళు.
కానీ అందరూ కూడా అద్దె ఇంటిలో ఉండేవాళ్ళే. కానీ ఈ అద్దె ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు సొంత గృహం అనేటువంటి కళను నెరవేర్చుకోగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. జగన్ గారు సెంటు భూమి ఇచ్చి సొంత ఇంటి కళ నెరవేర్చారని చెప్పని కొంత సంబరపడ్డాం. స్తోత్రం. కొంతమంది పొందుకున్నారు, పొందుకోలేదు. కానీ ఈ భూమి మీద కట్టబడుతున్న ఈ గృహాలన్నీ కూడా ఏదో ఒక రోజున మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేవే. ఇవి శిథిలమైపోయేవి. ఇవన్నీ కూడా ఒక రోజున ఏమవుతుందో తెలుసా? భూమినంతటిని కూడా ఈ పరచబడినటువంటి ఈ పరదా మాదిరిగానే చుట్టబడినట్లుగా ఆకాశము, ఈ భూమి ఇవన్నీ కూడా చుట్టబడి మనం చూస్తున్న ఈ పంచభూతములన్నీ కూడా మిక్కుటమైన వేంద్రముతో అన్నీ కాలిపోతాయి. దేవుడు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని ప్రభు నిర్మాణం చేస్తాడట. ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో ఉండడం కోసమే సర్వాధికారి అయినటువంటి దేవుడు, వాక్కు అయినటువంటి దేవుడు శరీరధారిగా భూమికి దిగి వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. సర్వాధికారి తన నోటి మాట చేతనే సమస్తాన్ని కలుగజేసినటువంటి వాడై కలుగునుగా కంటే కలిగి. ఈ భూమికి ఏ ఆధారం లేదు, ఇది గుండ్రంగా ఉంది, ఇది శూన్యముగా ఉన్నటువంటి ఈ భూమిని ప్రభువు కలుగునుగా కంటే సమస్తాన్ని ప్రభు కలగజేసి అద్భుతమైన నివాసయోగ్యమైనటువంటి గృహముగా ఈ శూన్యములో దేవుడు ఈ భూమిని ఏం చేశాడు చెప్పండి? స్తోత్రం. ఈ సెల్ ఫోన్ ఏ శాస్త్రవేత్త గాలి అలడదీయగలరా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ఇంతమంది జనాభా, ఇంతమంది ఉన్నటువంటి ఈ భూమండలం అంతటిని కూడా ఆయన శూన్యములో వేలాడదీసిన శక్తివంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కేవలం ఒక భూమి విషయంలోనే, కానీ సమస్త విశ్వాన్ని కూడా ఆయన నోటి మాట కలుగజేసి దేని హద్దులలో అది ఉండాలో, ఎలా ఉండాలో అలా నిర్మాణము చేసినటువంటి వాడు. ఆయన ఆలోచన చొప్పున సమస్తాన్ని కూడా జరిగిస్తున్నటువంటి గొప్ప దేవుడు. అయితే ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు ఈ మనుషుడి కోసం దిగి వచ్చేసాడు. ఎందుకు దిగి వచ్చాడు అని అంటే, ఈ మనుషుడు ఆయన పోలికలో, ఆయన స్వభావములో చేయబడ్డాడట. ఆయన పోలికలో చేయబడిన వారు, ఆయన స్వభావంతో ఉన్నవారు ఎవరై అంటే ఆయన పిల్లలే. ఆయన పిల్లలైనటువంటి వారు బాధపడుతుంటే, వారి మీద మరణము, పాపము, శాపము ఏలుబడి చేస్తూ ఉంటే, వారు నిత్యము ఏడ్పులోనికి వెళ్ళిపోతుంటే పరమ తండ్రి గారిని చూసి ఉండలేకపోయాడు. దయచేసి నా మాటలు వినండి. దేవునికి స్తోత్రం. అమ్మ కూర్చోండి. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఏ తల్లి అయినా తండ్రి అయినా సరే, మీ బిడ్డ బోర్ల పడిపోయి దెబ్బ తగిలి ఏడుస్తుంటే నాకెందుకు లేని చెప్పని కూర్చునే తల్లి తండ్రి ఎవరు ఉన్నారా? ఎవరు లేరుగా. కానీ రక్త మాంసాలు పంచి నవమాసాలు మోసి ఒక 70-80 సంవత్సరాల తర్వాత వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయే మనకే వారు ఏడవకూడదు, వారు కన్నీరు కార్చకూడదు అని చెప్పనే ప్రేమ మనకుంటే, మన పరమ తండ్రి అయినటువంటి వాడు ఆయన పోలికలో చేయబడిన మనము పాపములో మగ్గిపోతున్నాం, మరణము చేత మనము బాధించబడుతున్నాం, శ్రమలో ఇబ్బంది పెట్టబడుతున్నాం, అపవాది యొక్క పాపము దాస్యము కింద నలిగిపోతుంటే మనల్ని విడిపించడం కోసం ప్రభు దిగి వచ్చేసాడట. కీర్తన గ్రంథం 8వ కీర్తనలో మనం చూస్తాము, ప్రభువా నీవు కలగజేసిన ఆకాశ చంద్ర నక్షత్రాలతో పోల్చుకుంటే నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడయ్యా? బట్ అయినా కంటే జ్ఞాపకం చేసుకున్నావు, నా కోసం దిగి వచ్చేసావు, నీకంటే కొంచెమే తక్కువగా చేసావు, గౌరవాన్ని, ప్రభావాన్ని కిరీటంగా ధరింపజేసావయ్యా అని చెప్పని భక్తుడు దేవుని స్తుతిస్తాడు. నిజమే, మనం జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం లేనటువంటి వాడు. నేను మన జీకాలంలో మన కొరియా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. ఈ కింద చూసినటువంటి పైకి తలెత్తి చూసేటువంటి 46 అంతస్తులటువంటి ఆ అపార్ట్మెంట్స్ అయితే కూడా అలా కొంచెం భూమి మీద నుంచి ఒక కొన్ని కిలోమీటర్లు బహుశా అది ఎంత మనం మెజర్మెంట్ చేయలేము, కానీ కొంత దూరం పైకి వెళ్ళేసరికి తలెత్తి చూసేటువంటి ఆ బిల్డింగ్ కూడా చీమ తలకాయలా కనపడుతుంది. స్తోత్రం. బిల్డింగ్తో పోల్చుకుంటే మన స్థానం ఇంతే. అలాంటప్పుడు విశ్వమంతటికి కూడా వెలుపులో ఉండి ఈ విశ్వాన్ని నోటి మాట చేత కలుగజేసి బంతిలాగా తన చేతులు పెట్టుకుని ఆడగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు ఈ భూమండలంలో ఉన్న మనలను గుర్తించడం, ప్రేమించడం, మన కోసం ఆయన సృష్టిలోనికి అడుగు పెట్టడం గొప్ప విషయం. దేవుడికి స్తోత్రం కలిగింది. ఆ సర్వాధికారి మన మీద ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని తొలగించి నిత్యత్వంలో యుగయుగాలు ప్రభువుతో ఉండేలా మనల్ని అక్కడికి చేర్చడం కోసమే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి దిగి వచ్చేసాడు. మనం ఆయన పిల్లలం గనక. స్తోత్రం. ఇప్పుడు ప్రభు చేసే పని ఏంటంటే, ఆయన పిల్లలమైన మనకు, ఆయనను విశ్వసించే వారికి, ఆయన ఉద్దేశించిన రీతిగా ఆయన ఉద్దేశాలు నిలిచేటువంటి వారికట దేవుడు ఒక స్థిరమైన నివాసాన్ని స్థిరపరుస్తున్నాడట. స్తోత్రం.
హల్లెలూయా. ప్రభు ఈ లోకానికి వచ్చి తాను చేయవలసిన పనిని చేసి విశ్వసించిన వారికి నేను మీ కొరకు స్థలములను సిద్ధపరచి వెళ్తున్నాను అన్నాడు. నేను మీ కొరకు గృహాలు కట్టడం కోసం వెళ్తున్నాను అన్నాడు. ఆ పని పూర్తయిన తర్వాత నేను మిమ్మల్ని తీసుకొచ్చి ఆ గృహంలోనికి తీసుకుని వెళ్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము మన కొరకు ప్రభు సిద్ధపరిచిన ఆ నిత్య గృహాల కొరకు ఇక్కడ కూర్చున్నటువంటి గృహం లేని వారు కావచ్చు, గృహము ఉన్నవారు కావచ్చు, అందరూ ఆ నిత్యానంద గృహానికి సిద్ధపరచబడవలసిన ఆవశ్యకత ఉంది. అది ఎవరి సొంతం అవుతుంది అంటే ప్రభు ఈ లోకానికి వచ్చి తన రక్త తర్పణం చేసి సిలువలో యాగము చేసి పాపము యొక్క బానిసత్వం విడిపించబడగలిగినట్లుగా, మన మీద ఉన్నటువంటి ఆ శ్రమ మరణము తొలగించబడగలిగినట్లుగా మన స్థానంలో తాను నిలిచి సిలువ శ్రమను పొంది తన ప్రాణం అర్పించినటువంటి దేవుడు ఆయన. పాపమును క్షమించగలిగిన వాడు ఆయన ఒక్కడే అనే విషయాన్ని ఎవరైతే విశ్వసిస్తారో పాపం పోవడం కొరకు రక్తం చిందించబడాలి. పాపం పోవడం కొరకు ఏమవ్వాలట? వేదాలు సైతం కూడా తెలియజేస్తున్నటువంటి మాట, సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనం పుణ్యదాన బలియాగం అనాలి అనే వేదాలు తెలియజేస్తున్నాయి. పుణ్యాత్ముడైనటువంటి వాడు బలిదానం అవ్వాలి, రక్తాన్ని చిందించాలి. ఆ రక్త ప్రోక్షణ ద్వారానే పాపము తొలగిపోతుందండి. ఆ పుణ్యాత్ముడు కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు, కానీ ప్రజలను పరిపాలన చేసే ప్రజాపతి అని చెప్తుంది. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానాం ప్రాయించితని తెలియజేస్తున్నటువంటి మాట చొప్పున తన ప్రజలను పరిపాలన చేసి రక్షించే సామర్థ్యం కలిగిన ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడని మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యములో ఆమె ఒక కుమారుని కంటుంది. ఆయన తన ప్రజల పాపములను ఆయనే రక్షిస్తాడు అని దేవుని లేఖనము బహు చక్కగా తెలియజేస్తుంది. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో ఆ రక్తము తర్పణం చేత కడగబడి శుద్ధి చేయబడిన వారుగా విశ్వసించిన వారుగా ఉంటారో వారికి అందరికీ కూడా ఈ భూమి మీద నువ్వు చూస్తున్న సుందరమైన ఇళ్ళ కంటే కూడా అద్భుతమైన ఇల్లు కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కట్టబడే ఇల్లు సిమెంట్ ఇటుకతో కట్టబడుతుందేమో, కానీ అక్కడ కట్టబడుతున్న ఇల్లు బంగారంతో కట్టబడుతుంది, రత్నాలతో కట్టబడుతుంది, వజ్రాలతో పొదగబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఒకానొక రోజు కొట్టివేయబడచ్చేమో, కానీ మన కోసం కట్టబడుతున్న ఇల్లు నిత్య నివాసం. ఆమె ఆ నిత్య నివాసానికి ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా చేర్చబడాలని, నిత్యానంద గృహంలో మీరు కూడా నా ప్రభువుతో ఆనందించాలని నా దేవుని పేరటి సేవకునిగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రభువుని అంగీకరించండి. సమయం చాలా తక్కువగా ఉంది. ప్రభు చెప్పినటువంటి రాకడ సూచనలు నెరవేర్చబడుతున్నాయి. జనం మీదకి జనం లేస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. సో ఎక్కడ చూసిన భూకంపాలు, తెగుళ్ళు ఆయన వచ్చే సమయానికి లేఖనం తెలియజేస్తుంది. ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడ చూసిన విపరీత తత్వం, పాపము పెరిగిపోయి పాపము భీతి లేనటువంటి వారై, పాపమును గుర్చినటువంటి సిగ్గు లజ్జ లేనటువంటి వారై స్వార్థ ప్రయోజనాల కోసం బ్రతికేస్తున్న వాళ్ళు చాలా మంది. నిన్నగాక మొన్న మంగళగిరిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, తన కడుపును పుట్టినటువంటి 13 సంవత్సరాల బిడ్డని సంరక్షించాల్సిన తండ్రి, రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి సహోదరుడు అన్న కాపాడవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు బహుశా డబ్బుకు ఆశపడ్డారో లేదా త్రాగుడు కోసం డబ్బు దొరుకుతుందని ఆశపడ్డారో తెలియదు, కానీ 3 కసాయిలకి అమ్మాయిని అప్పచెప్పేశారు. అమ్మాయిని ఆటోలో అటు ఇటు తిప్పుతూ విపరీతంగా తన జీవితాన్ని పాడు చేసి అమ్మాయిని బాధకు అప్పగించారు. సో ఇది ఎక్కడో కాదు, కోతవేటి దూరంలో మంగళగిరి తాడేపల్లిలో జరిగినటువంటి సంఘటన మీకు తెలియజేస్తున్నా. సమాజంలో పాపపు భీతి లేకుండానే మనుషులు ప్రవర్తిస్తున్నాడు, స్వార్థ ప్రయోజనాలతో బ్రతికేస్తున్నాడు. కనుక ఇవన్నీ దేనికి సూచన అంటే ఈ ప్రపంచం, లేకపోతే మనం చూస్తున్నది ఈ భూమి అంతా కూడా అంతరించిపోవడానికి సమీపంగా ఉంది అనే విషయాన్ని చెప్పడానికి ఇవన్నీ మనకు సూచనలు. కనుక ఇలాంటివి కనబడుతున్నప్పుడైనా వినబడుతున్నప్పుడైనా మన జీవితాలను దేవుని సువార్త, ఇదిగో గృహప్రవేశాల్లో కావచ్చు, లేకపోతే నిర్యాణ కార్యక్రమాల్లో కావచ్చు, అది క్రిస్మస్లో కావచ్చు, మీకు ఆయా సందర్భాల్లో వినబడుతున్న మాటలు విని వదిలిపెట్టేయక ఈ జీవితం ఎవడు చూశాడండి, చచ్చిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చాడండి, ఆ లోకం ఉందో లేదో, గాలిలో కలిసిపోద్ది, ధూళిలో కలిసిపోద్దని చెప్పి అనుకోవడానికి అవకాశము లేదు. లేకని చెప్పే మంచి మాట ఏంటంటే, శరీరం మాత్రం మట్టి నుంచి వచ్చింది, మట్టిలో కలుస్తుంది, కానీ ఆత్మ మాత్రం దేవుడి దగ్గర నుంచి వచ్చిందట, అది మళ్ళీ అక్కడికే చేర్చబడాలట. స్తోత్రం.
హల్లెలూయా. కనుక గాలిలో కలిసిపోయే ఛాన్సే లేదు. ఒకవేళ ఇక్కడ మనం పుణ్యదానాలు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే మనం వచ్చే జన్మలో మంచి వారంగా పుడతామని అనడానికి కూడా ఛాన్స్ లేదు. దేవుడు మనిషికి ఇచ్చింది ఒకటే జన్మ. 7 జన్మలు మరు జన్మలు అలాంటివి లేవు. కనుక నేను తెలియజేస్తున్నాను, ఈ జీవితం, ఈ అవకాశం దేవుడు మనకిచ్చినటువంటి కృపా భాగ్యం. పిల్లలకు మనం చెప్తాం, అరే వచ్చిన అవకాశాలు చేజార్చుకోబాకండి, అవకాశాలు మరలా రావురా అని చెప్పనంట. అవకాశాలు ఎలాగో జీవితం కూడా అలాగే. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఒకే ఒక్క జీవితంలో ప్రభువుని అంగీకరించి మన కోసము సుందరంగా నిర్మించబడుతున్న ఆ నిత్యానంద గృహానికి చేర్చబడుదుముగాక. ఎవరైనా ప్రభువును ఒకవేళ అంగీకరించకపోతే, ప్రభువు రక్షకుడని, ఆయన సర్వమానవాళిని రక్షించేటువంటి దేవుడని, యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు అని, అందరికీ దేవుడని ఒకవేళ గుర్తించకపోతే, ఆయన ఏదో అమెరికా దేశస్తుడని చెప్పి అనుకుంటూ ఉంటుంటే నేను తెలియజేస్తున్నాను, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నిత్య జీవము పొందినట్లుగా దేవుడు ఆయనను మనకి అనుగ్రహించాడు అని లేఖనం తెలియజేస్తుంది. కనుక ఈ రోజైనా సరే మీరు ఆయనను అంగీకరించగలిగితే ఆ నిత్య జీవం, ఆ నిత్యానంద గృహం, బంగారముతో, రత్నాలతో, వజ్రాలతో పదకబడుతున్న ఆ నిత్య రాజ్యం మీ సొంతమవుతుందని, అలా ఆ నిత్యానంద రాజ్యంలో నేను ఉండాలని ఆశపడుతున్నా. నాతో పాటు మీరు కూడా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పృథ్వీ ఈ కుటుంబంలో నివసిస్తూ దేవుని ఉద్దేశాలను నెరవేర్చే కుటుంబంగా, ప్రార్థన చేసే కుటుంబంగా, రక్షణ సంగీత సునాదాలు వినబడే కుటుంబంగా, దేవునికి ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా, దేవుని ఉద్దేశాలు బహిర్గతమై నిలిచే కుటుంబంగా, స్వస్థతశాలగా ఈ కుటుంబం ఉండాలని దేవుని సేవకునికి నిండు మనసుకు కోరుతూ అభిలషిస్తూ, దేవుడు ఇంతకంటే మరింత ఉన్నతమైన వాటిని, శ్రేష్టమైన వాటిని ప్రభువు సమకూర్చి పెట్టాలని నిండు మనసుతో దీవిస్తూ శుభం పలుకుతున్నాను. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. దయచేసి తల్ల వంచండి, అందరూ ప్రార్థన.